ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఎస్సీల ఉపవర్గీకరణకు పచ్చజెండా, వెనకబాటుతనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు, ఆ అధికారం రాష్ట్రాలకు ఉన్నది. 6-1 ఆధిక్యంతో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు. ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ త్రివేది. క్రిమిలేయర్ ఉండాలి అన్న 4 జడ్జిలు, అంటే మొత్తం 7 జడ్జిల్లో ఒక జడ్జి ఈ వర్గీకరణను వ్యతిరేకించిండు. అండ్ క్రిమిలేయర్ అంశం చర్చకు వచ్చినప్పుడు క్రిమిలేయర్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని మెజారిటీ జడ్జిలు అభిప్రాయపడ్డారు. మెజారిటీ అంటే 7లో 4 క్రిమిలేయర్ ఉండాలి అన్నారు. క్రిమిలేయర్ అంటే ఏంటి? సంపన్న శ్రేణి, అంటే దాంట్లో కూడా సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి రిజర్వేషన్ ఇది అమలు చేయకూడదు అన్నది. ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఉంటాడు, ఒక ఐపీఎస్ ఉంటాడు, ఒక ఐఏఎస్ ఉంటాడు, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎంపీ ఉంటాడు, లేదు కొన్ని వాళ్ళు ఏదో ఒక బిజినెస్ల ద్వారా ఇంకో దాని ద్వారా ఎకరాలకు ఎకరాలు సంపాదించి అంటే ఆర్థికంగా ధనవంతుడై ఉంటాడు. మరి ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా దాని నుంచి మినహాయింపు ఇవ్వడంలో తప్పేమీ లేదు. ఎవరైతే వెనకబాటుతనానికి గురవుతున్నారో, ఎవరైతే ఆర్థికంగా పేదలుగా చితికిపోతున్నారో వాళ్ళకి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అసలైన రిజర్వేషన్లు ముందుగా అమలు చేయాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఎస్సీ వర్గీకరణ అన్న అంశం కూడా అందులోంచే ముందుకొచ్చింది. దళితుల్లో ముఖ్యంగా మాదిగ ఉపకులాలు దాదాపు 32 ఉపకులాలు ఉన్నాయి. ఈ 32 ఉపకులాలు కనీసం సెక్రటేరియట్లో ఒక ఉద్యోగానికి అడుగుపెట్టలే. ఇక ఎమ్మెల్యేలు అది పక్కన పెట్టండి, కాదు అసలు అది కుదరదు. ఇప్పుడు కేవలం మాలలు మాదిగలు వాళ్ళే పంచుకున్నారు తప్ప ఈ కింద ఉన్నటువంటి ఉపకులాలకు అసలు ప్రాతినిధ్యం దక్కలేదు. ప్రాతినిధ్యం మీన్స్ విద్యా సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ. సో మరి పరిస్థితి చాలా అన్యాయం కదా. ఎవరి జనాభా ఎంత వాళ్ళకంత వాటా, ఇది ఇవాళ సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకున్నది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దీన్ని ఒక గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయడానికి ప్రయత్నం చేసిండు. దాని తర్వాత 2004లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసింది. ఆ తర్వాత 22 పిటిషన్లు పడ్డాయి సుప్రీంకోర్టులో. మందకృష్ణ మాదిగ కూడా ఒక పిటిషన్దారుడే ఈ 22 పిటిషన్స్లో. సో మొత్తానికి ఈ అంశం ఒక కొలిక్కి వస్తుందనే అనిపిస్తున్నది. చూడాలి ప్రభుత్వాలు ఎంతవరకు చిత్తశుద్ధితో ఆయా రాష్ట్రాలు అమలు చేస్తాయన్నది ఇప్పుడు ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు. 3 దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది. ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రాలకు దీనిపైన రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొన్నది. వర్గీకరణను కొట్టేస్తూ 2004 నవంబర్ 5వ తేదీన ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఆనాడు చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్సీ వర్గీకరణను తీసుకురావడం జరిగింది గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇది చెల్లదు అని ఆ వర్గీకరణని కొట్టేసింది. ఇక దాని తర్వాత ఈ దశాబ్దాల కాలం నుంచి నడుస్తూనే, అంతకుముందు పోరాటం నడిచింది, మళ్ళీ ఆ తర్వాత 2004 తర్వాత కూడా ఇంకొక 20 సంవత్సరాలు నడుస్తూనే ఉన్నది. అంటే దాదాపు ఒక 30 సంవత్సరాల పోరాటం ఇది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం గురువారం 6-1 ఆధిక్యంతో తీర్పును వెలువరించింది. ఎస్సీల రిజర్వేషన్లను వర్గీకరించి అదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటాలు కల్పించడానికి పచ్చజెండా ఊపింది. అయితే న్యాయ సమీక్షకు లోబడే ఈ వర్గీకరణ ఉంటుందని స్పష్టం చేసింది. నిర్దిష్ట గణాంకాల ఆధారంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకే దాన్ని ఉపయోగించాలి అని స్పష్టం చేసింది. వెనుకబాటుతనం పేరుతో 100% రిజర్వేషన్లను ఒకే ఉపవర్గానికి సబ్ గ్రూప్నకు ధారాదత్తం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటే వాటిని న్యాయస్థానాలు సమీక్షించవచ్చు. ఎస్సీ ఎస్టీల్లో క్రిమిలేయర్ ఉండాలని 4 న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. క్రిమిలేయర్ అంటే ఆర్థికంగా సామాజికంగా కొంత బలమైన కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని ఈ రిజర్వేషన్ల నుంచి మినహాయించడమే క్రిమిలేయర్. సిజేఐ వెలువరించిన 140 పేజీల తీర్పుతో 5 న్యాయమూర్తులు తమ విడివిడి తీర్పుల్లో ఏకీభవించగా జస్టిస్ బేలాయం త్రివేది మాత్రం విభేదించారు. 6 తీర్పులు కలిపి 565 పేజీల మేర ఉన్నాయి. పరిగణలోకి 2 అంశాలు తీసుకున్నదట. ధర్మాసనం ప్రధానంగా 2 అంశాలు ప్రధానంగా తీసుకున్నది. ఎస్సీ జాబితాలో ఉన్న కులాల ఉపవర్గీకరణ సబబేనా? ఆర్టికల్ 341 కింద ఎస్సీలకు నోటిఫై చేసిన వారంతా సజాతి సమూహం కాబట్టి వారిని వర్గీకరించడానికి వీల్లేదంటూ
ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు సరిగ్గానే ఉందా అనే అంశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఆర్టికల్ 341 అనేది ఇది ఉల్లంఘన కిందికి రాదు అన్నది నిన్న 6 సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆయన దాన్ని వ్యతిరేకించడం జరిగింది. సో ఈ ఆర్టికల్ 341 అన్నది ఎట్టి పరిస్థితిలో రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ మీద నిర్ణయం తీసుకోవడానికి ఎట్టి పరిస్థితిలో ఇది అడ్డం కాదు అని నిన్న సుప్రీంకోర్టు చెప్పింది. దీనిపైన జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఫిబ్రవరి 8వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. 341 అధికరణ ఉల్లంఘన కిందకి రాదు. సిజేఐ ఎస్సీ వర్గీకరణ 341 అధికరణ ఉల్లంఘన కిందకి రాదని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా ప్రకటించారు. ఎస్సీలు సజాతి సమూహం కాదన్న చారిత్రక సాక్ష్యాలు ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సూత్రీకరించే సమానత్వ సిద్ధాంత ఉల్లంఘన కిందకి కూడా వర్గీకరణ రాదని పేర్కొన్నారు. ఎస్సీల్లో కొత్త కులాలను చేర్చడం లేదని, ఉన్నవారిని తీసేయట్లేదని, వర్గీకరణ మాత్రమే చేస్తున్నందున అది రాజ్యాంగబద్ధమే అని పేర్కొన్నారు. ఉపవర్గీకరణకు కొన్ని పరిమితులు ఉండాలి. ఎస్సీలకు రిజర్వ్ చేసిన సీట్లు మొత్తాన్ని వారిలో బాగా వెనుకబడిన వారికి ఇవ్వడం ఒక నమూనా. కొంత శాతం సీట్లను వారిలో కొన్ని వర్గాలకు కేటాయించి అవి భర్తీ కాకుండా మిగిలిపోతే ఇతరులకు ఇవ్వడం రెండో నమూనా అని సిజేఐ సూచించారు. దేన్ని అనుసరించాలి అనేది రాష్ట్రాలు ఎంచుకోవచ్చు. చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఇక్కడ చాలా ప్రధానంగా ఏంటంటే రిజర్వేషన్లు ఎందుకు తీసుకొచ్చారు, భారత రాజ్యాంగంలో ఎందుకు ఆనాడు అంబేద్కర్ పొందుపరిచారు రిజర్వేషన్లు తేవడానికి కారణం వెనుకబాటుతనం, అణచివేత. అండ్ ఈ ఎస్సీ జాబితాలో ఉన్న కులాల్లో కూడా కేవలం మాలలు, మాదిగలే కాకుండా కింద ఉన్న 32 ఉపకులాలు చాలా తీవ్రమైన అణచివేతకు గురవుతున్నాయి. వాళ్ళని అసలు ఈ సమాజం అసలు అన్టచబిలిటీలో అత్యంత దారుణమైన స్థితిలో వాళ్ళని చూస్తున్నాయి. మరి వాళ్ళు కదా పైకి రావాల్సింది. రిజర్వేషన్లు తీసుకొచ్చిందే ఈ వెనుకబాటుతనం, అణచివేత లేకుండా వాళ్ళని ఈ సమాజంలో ఉన్నత స్థితిలోకి తీసుకురావడానికి. మరి రిజర్వేషన్లు వచ్చిన తర్వాత కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఇంకా కారణం ఏంటి? సో అందుకే కోర్టు ఏం చెప్తున్నదంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదు, ఏ ఆర్టికల్ కానీ దీనికి అడ్డం కాదు అని నిన్న 6 సభ్యులు తేల్చి చెప్పారు. వారికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వచ్చు. మెజారిటీ తీర్పును సమర్థిస్తూనే జస్టిస్ గవాయి కొన్ని ప్రత్యేక అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వాల విధి అని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కొందరు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారు అని అభిప్రాయపడ్డారు. శతాబ్దాల తరబడి తీవ్ర అణచివేతకు గురవుతున్న ఉపకులాలు వారిలో ఉన్నందున క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కూడా క్రిమిలేయర్ వర్తింపజేయాలని అభిప్రాయపడ్డారు. ఎస్సీ ఎస్టీల్లో సంపన్న వర్గాలను గుర్తించి వారిని రిజర్వేషన్ల నుంచి తప్పించడానికి ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించాలని సూచించారు. రాజ్యాంగంలో పేర్కొన్న నిజమైన సమానత్వాన్ని కల్పించడానికి ఇదొక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. ఓబీసీలకు వర్తింపజేస్తున్న కొలమానానికి భిన్నంగా ఇది ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ దళితుల్లో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ పిల్లలు ఇంకా రిజర్వేషన్లు పొందుతున్నారు. అవసరం ఉన్నదా అన్నది ఒక పాయింట్. అదే రిజర్వేషను ఎవరికి అమలు అవుతుంది? మళ్ళీ కింద ఉన్న మిగతా వాళ్ళకి, వెనుకబాటుతనానికి గురైన కింద ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకి వాళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్ వీళ్ళకి అమలు చేయడం ద్వారా వాళ్ళు ఆల్రెడీ ఎదిగినారు. కింద ఉన్న వాళ్ళు ఇంక ఎదగడానికి అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే జాతి పురోగతి సాధించాలంటే ఇది తక్షణ అవసరం అన్నది కనబడుతున్నది. ఉన్నత స్థానాలకు చేరిన వారు వదులుకోవాలి. ఇది అసలైన పాయింట్. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఒక వ్యక్తి రిజర్వేషన్ ఫలాలు అందుకుంటున్నప్పటికీ ప్యూన్గానో స్వీపర్గానో మిగిలిపోతే వెనుకబడిన వారి కిందే కొనసాగుతారు. ఆ ఉద్యోగాన్ని ఎవరు పరిగణలోకి కూడా తీసుకోరు. ఈ రిజర్వేషన్తో జీవితంలో అత్యున్నత స్థానాలకు చేరిన వారు తామే ప్రత్యేక ప్రయోజనాలు వదులుకొని అర్హులైన వారికి అప్పగించాలి. ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు, కావలసినంత సంపద ఉన్నది, అందరూ వెల్ సెటిల్డ్. అట్లాంటి వాళ్ళలో ఎవరైనా ఉన్నత వర్గాల వారు కూడా క్యాష్ చూస్తారా? చూడరు. వాళ్ళతో బిజినెస్లు అవసరం ఉన్నప్పుడు, వాళ్ళతో ఏ అవసరం ఉన్నప్పుడు అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళ ఇళ్ళకి పోతారు, వాళ్ళని కూడా దగ్గరకు తీసుకుంటారు, లేకపోతే వీళ్ళ పోయి వాళ్ళకి దండం పెడతారు. అవసరం అది. సో సుప్రీంకోర్టు కూడా అదే చెప్తున్నది. ఈ రిజర్వేషన్తో జీవితంలో అత్యున్నత స్థానాలకు చేరిన వారు తామే ప్రత్యేక ప్రయోజనాలను వదులుకొని అర్హులైన వాటిని అప్పగించాలి. అలా కాకుండా వారి పిల్లలను కూడా వెనుకబడిన వారిగా పరిగణిస్తే గ్రామాల్లో మట్టి పని చేసుకొని బతికే అదే వర్గానికి చెందిన పిల్లలకు రాజ్యాంగ ఫలాలు అందకుండా పోతాయి.
అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ఎవరైతే క్రిమిలేయర్ పద్ధతిలో ఆ రిజర్వేషన్లు వదులుకుంటారో అదేం వేరే వర్గాలకు ఏం రాదు. ఈ కింద ఉన్న అదే వర్గంలో ఉన్న వాళ్ళకి ఆ రిజర్వేషన్లు అమలు అవుతాయి. జస్టిస్ గవాయ్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో జస్టిస్ విక్రమ్నాథ్ ఏకీభవించారు. ఓబీసీలకు వర్తింపజేస్తున్న సంపన్న శ్రేణి సూత్రాన్ని ఎస్సీలకు కూడా విస్తరించాలని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. రిజర్వేషన్లతో తొలితరం ఉన్నత స్థానానికి చేరుకుంటే రెండో తరానికి దాన్ని వర్తింప చేయకూడదని జస్టిస్ పంకజ్ మిత్తల్ సమర్థించారు. రిజర్వేషన్లను ఒక తరానికే పరిమితం చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు రిజర్వేషన్ల విధానాన్ని పునఃసమీక్షించాలన్నారు. దీన్ని జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కూడా సమర్థించారు. ఉపవర్గీకరణను సమర్థించిన 6 న్యాయమూర్తులతో జస్టిస్ బేలాయం త్రివేది విభేదించారు. సో ఇట్లా క్రిమిలేయర్కు ప్రయోజనాలు తొలగించాలి. ఎస్సీ ఎస్టీలో క్రిమిలేయర్ను గుర్తించే విధానాన్ని రాష్ట్రాలు రూపొందించాలి. వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు తొలగించాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం లేని తరగతులకి ప్రాధాన్యం లభించేలా చేయడం ప్రభుత్వాల విధి. జస్టిస్ బిఆర్ గవాయ్ అప్పట్లో వర్ణాలు తప్ప కులాలు లేవు. దేశంలో మొదట్లో కుల వ్యవస్థ లేదు. వర్ణ వ్యవస్థను క్రమేపీ కుల వ్యవస్థగా తప్పుగా అర్థం చేసుకున్నారు. స్వాతంత్రం తర్వాత మరోసారి మనం కులరహిత సమాజంలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించాం. అనగారిన వెనుకబడిన తరగతులను పైకి తెచ్చేందుకు సామాజిక సంక్షేమం పేరుతో మళ్ళీ మనం కుల వ్యవస్థ ఉచ్చులో చిక్కుకున్నాం. ఒక్కసారి ఒప్పుకున్న దాన్ని ఏ తరగతి నుంచి వెనక్కి తీసుకోలేమన్నది అందరికీ తెలుసు. రిజర్వ్డ్ కేటగిరీ వారికి కల్పించిన ప్రయోజనాలు కూడా అంతే. వర్గీకరించడం రాష్ట్రపతి ఉత్తర్వులను మార్చడమే. ఎవరైతే ఒక జడ్జి దీన్ని వ్యతిరేకించారో ఆయన చెప్తున్నారు, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ 341 కింద నోటిఫై చేసిన ఎస్సీ జాబితాను రాష్ట్రాలు మార్చకూడదు. ఎస్సీ జాబితాలో కులాలను చేర్చడం, తీసివేయడం పార్లమెంట్ ద్వారానే జరగాలి. ఎస్సీల వర్గీకరణ అనేది రాష్ట్రపతి ఉత్తర్వులను మార్చడం కిందకు వస్తున్నది. కార్యనిర్వాహక శాసన అధికారాలు లేకుండా రాష్ట్రాలు ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించజాలవు అన్నది ఆయన ఒక్కరు వ్యతిరేకంగా దానికి తీర్పు ఇవ్వడం జరిగింది. 6 అనుకూలంగా తీర్పిచ్చారు. సో మెజారిటీ కాబట్టి అదే ఫైనల్ అవుతుంది. ఇక్కడ ఓబీసీలో కూడా క్రిమిలేయర్ అమలు అవుతున్నది. ఇప్పుడు ఓబీసీలో కూడా దళితుల కంటే చాలా వెనకబడిన వర్గాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చాకలి, మంగలి వీళ్ళని కూడా అన్టచబుల్ కిందనే కొన్ని గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం. సో ఈ రిజర్వేషన్ల అమలు విషయంలో ఇంకొక ప్రధానమైనది ఏంటంటే, ఇప్పుడు బీసీలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం అన్నది ఎక్కడా లేదు. ఎక్కడా కూడా వాళ్ళకి ఈ చట్టసభలో ప్రాతినిధ్యం అన్న విషయంలో పార్టీలు కరుణిస్తే తప్ప వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశం లేదు. మరి ఈ విషయంలో ఎందుకు పార్టీలు అన్నీ ఒక తాటి మీదకి రావు? ఇప్పుడు ఇది కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి, దశాబ్దాల పోరాటం కాబట్టి అమలైంది. లేకపోతే ఇంకా ఇది ఇంకా ముందుకెళ్ళే పొడిగించుకుంటూ పోవడమే తప్ప అమలు అవ్వడానికి అవకాశం లేకుండా ఉండే. అసలు కేసు నేపథ్యం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ రిజర్వేషన్లలో 50% వాల్మీకి, మజహబీ, సిక్కు సామాజిక వర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్ సర్కార్ ఒక చట్టం తీసుకొచ్చిందట. అలాంటి ఉపవర్గీకరణ చెల్లదంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును దేన్ని బేస్ చేసుకొని ఇచ్చింది? ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ సర్కార్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడ్డది. అంటే 2004లో దీన్ని తీసుకొచ్చారనమాట. దాన్ని సవాల్ చేస్తూ పంజాబ్ సర్కార్ అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపైన మరో 22 పిటిషన్లు దాఖలైనాయి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ కూడా ఇందులో ఒక పిటిషనర్గా ఉన్నారు. పిటిషన్లను విచారించిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2020లో దీన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం దీని విచారణ చేపట్టింది. వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని కేంద్రం కూడా అభిప్రాయపడ్డది. అప్పుడే ప్రభుత్వాలు సరైన పథకాలు రూపొందించగలవని తెలిపింది. రిజర్వేషన్ల అసలు లక్ష్యం నెరవేరాలంటే కోటా హేతుబద్ధీకరణ చాలా ముఖ్యమని పేర్కొన్నది. సో మొత్తానికి అమల్లోకి రావడానికి ఇప్పుడు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది కాదు, ఇప్పుడు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని మాత్రమే నిన్న సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు. ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సిందేంది? ఎస్సీ వర్గీకరణ జరగాలంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో నిర్ణయం తీసుకోవాలి. మరి తీసుకుంటా అతి త్వరలో అంటున్నారు, కానీ నిన్న క్యాబినెట్లో అయితే చర్చ లేదు దీని మీద.